వచ్చిందమ్మా ధనుర్మాసం, తెచ్చిందమ్మా భక్తి పరిమళం. శ్రీవారి సేవలో తరించే కాలం, వైకుంఠ చేరేటి పుణ్య మార్గం. వచ్చిందమ్మా ధనుర్మాసం, తెచ్చిందమ్మా భక్తి పరిమళం. మంచు తెరలు విడే వేళ, మనసు హరిని చేరే వేళ, గోదాదేవి పాడేటి తిరుప్పావై వినిపించు వేళ. వచ్చిందమ్మా ధనుర్మాసం, తెచ్చిందమ్మా భక్తి పరిమళం. బ్రహ్మ ముహూర్తాన నిదురలేచి, వాకిలి నిండా ముగ్గులు వేసి, ముగ్గుల నడుమ గొబ్బెమ్మలు పెట్టి, బంతి పూలతో అందంగా అలంకరించి, కృష్ణయ్య రాకకై కనులు కాయగా, కన్నె పిల్లలంతా నోము చేయగా, హరిలో రంగ హరి అంటూ ఊరంతా మార్మోగే ఉషోదయం. వచ్చిందమ్మా ధనుర్మాసం, తెచ్చిందమ్మా భక్తి పరిమళం. శ్రీవారి సేవలో తరించే కాలం, వైకుంఠ చేరేటి పుణ్య మార్గం. ఆండాళ్ళమ్మ అల్లిన పూలమాల, రంగని మెడలో చేరాలి వేళ. 30 రోజుల పాసురాల గానం, జగమంతటికి అది మంగళాశాసం. కట్టె పొంగలి నైవేద్యం, కమ్మని రుచుల సంప్రదాయం. విష్ణు చిత్తుని ముద్దుల పట్టి చూపిన దారే ముక్తికి మెట్టు, రంగనాథుని వరించిన ప్రేమ కావ్యమే ఈ మాసం. వచ్చిందమ్మా ధనుర్మాసం, తెచ్చిందమ్మా భక్తి పరిమళం. శ్రీవారి సేవలో తరించే కాలం, వైకుంఠ చేరేటి పుణ్య మార్గం. ముక్కోటి ఏకాదశి పర్వదినాన, ఉత్తర ద్వారాన స్వామిని చూడగా, జన్మ జన్మల పాపాలు తొలగు, జగన్నాథుని కరుణ మనపై కురియు. నరుడు నారాయణుడయ్యే తరుణం, ధనుర్మాసమే అందుకు శరణం. ఓం నమో నారాయణయ అని పలికే పెదవికి కైవల్యం. వచ్చిందమ్మా ధనుర్మాసం, తెచ్చిందమ్మా భక్తి పరిమళం. శ్రీవారి సేవలో తరించే కాలం, వైకుంఠ చేరేటి పుణ్య మార్గం.